హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 16వ ఆర్థిక సంఘం, 16th ఫినాన్స్ కమిషన్ అంటాము. మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఫినాన్స్ కమిషన్ గురించి తెలుపుతుంది అంటే ఆర్టికల్ 280 అన్నటువంటిది ఫినాన్స్ కమిషన్ గురించి తెలుపుతుంది. ఈ ఫినాన్స్ కమిషన్ని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. గుర్తుంచుకోవాలి, ఫినాన్స్ కమిషన్ నియామకం అన్నటువంటిది రాష్ట్రపతి చేస్తారు. అయితే ఇక్కడ కేంద్ర మంత్రివర్గం అన్నటువంటిది ఈ 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకి ఓకే చెప్పింది. దానికి సంబంధించిన కొన్ని విధి విధానాలని కూడా ఖరారు చేసింది. ఆ నేపథ్యంలో మనకి 3 విధి విధానాలని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అవేంటి అన్నటువంటిది తెలియాలి. చూడండి, 3 విధి విధానాలు. అందులో ఒకటి రాజ్యాంగంలో ఉన్నటువంటి చాప్టర్ 1 పార్ట్ 12 కింద కేంద్రానికి వచ్చేటటువంటి నికర పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసి ఆ మొత్తాన్ని రాష్ట్రాలకి కేటాయించటం. అలాగే భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ పంపిణీ చేయటానికి ఏ సూత్రాన్ని అనుసరించాలి. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 కింద రాష్ట్రాలకు ఆ గ్రాంట్ని ఎలా చెల్లించాలి అన్నటువంటిది నిర్ణయించాలి. అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫార్సుల ఆధారంగా పంచాయతీలు, మున్సిపాలిటీలకి అదనపు నిధులు సమకూర్చేందుకు వీలుగా రాష్ట్ర సంఘటిత నిధి బలోపేతానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా 3 విధి విధానాల్ని ఇప్పుడు ఖరారు చేయటం జరిగింది. అయితే ఈ విధి విధానాల్ని ఖరారు చేసింది ఎవరు అంటే ఒక వర్కింగ్ గ్రూప్ అన్నటువంటిది ఖరారు చేసింది. దానికి సంబంధించి ఎవరెవరు ఆ వర్కింగ్ గ్రూప్లో ఉన్నారు అంటే కేంద్ర ఆర్థిక శాఖ, వ్యయ, ఆర్థిక, రెవెన్యూ, ఫినాన్షియల్ సర్వీసుల కార్యదర్శులు, ముఖ్య ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శులు, వీళ్ళందరి నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ని నియమించడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, కేంద్రం ఇప్పుడు 16వ ఆర్థిక సంఘానికి పైన పేర్కొన్న ఈ 3తో పాటు ఇంకొక 8 విధి విధానాలని కూడా నిర్దేశించటం జరిగింది. మనం గమనిస్తే 2011 లెక్కల ప్రకారం 15th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటి సిఫార్సు చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ 2021లో జనగణన అనేది జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా 2011 జనాభా లెక్కల్నే పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ 15th ఫినాన్స్ కమిషన్ అంటున్నాము. ఇది 2017వ సంవత్సరంలో ఏర్పాటైంది. 2020 ఏప్రిల్ 1 నుంచి 6 ఏళ్ల కాలానికి గాను ఈ సిఫార్సులు చేసింది. అంటే 2026 మార్చి 31 వరకు ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చిందో అవే అమల్లో ఉంటాయి. మనకి ఎగ్జామ్లో మనం ఆ రికమెండేషన్స్ గురించే రాయాలి. అంటే ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ వచ్చింది కదా అన్నట్టుగా మనము 15th ఫినాన్స్ కమిషన్ గురించి తెలుసుకోకుండా ఉండకూడదు. 14th ఫినాన్స్ కమిషన్ గురించి కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. దాని తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళు 15th ఫినాన్స్ కమిషన్కి 16th ఫినాన్స్ కమిషన్కి మధ్య డిఫరెన్సెస్ని చూడాలి. అయితే ఇప్పుడు 14th మరియు 15th ఫినాన్స్ కమిషన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, రెవెన్యూ షేరింగ్కి సంబంధించి వెయిటేజ్ అనేది ఎలా ఉంది అన్నటువంటిది గమనించాలి. చూడండి, ఇదేమో 14th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది, ఇదేమో 15th ఫినాన్స్ కమిషన్. గమనించాలి, 14th ఫినాన్స్ కమిషన్లోకి వచ్చేసరికి ఇన్కమ్ డిస్టెన్స్కి 50% వెయిటేజ్ అనేది ఉండేది. కానీ ఈ 15th ఫినాన్స్ కమిషన్కి వచ్చేసరికి చూడండి, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి 12.5% ఇచ్చారు. ఇన్కమ్ డిస్టెన్స్ని 50% నుంచి 45%కి తగ్గించారు. గుర్తుంచుకోవాలి. రెండవది ఫారెస్ట్ మరియు ఎకాలజీ. 14th ఫినాన్స్ కమిషన్లో 7.5% వెయిటేజ్ ఉంటే 15th ఫినాన్స్ కమిషన్లో 10% వెయిటేజ్ని ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ 2.5%ని పెంచారు. ఏరియాకేమో 14th ఫినాన్స్ కమిషన్, 15th ఫినాన్స్ కమిషన్ కూడా 15% వెయిటేజ్ని అలానే ఉంచింది. పాపులేషన్ చూడండి, 14th ఫినాన్స్ కమిషన్ 27.5% వెయిటేజ్ ఇస్తే ఇక్కడ 15% వెయిటేజ్ మాత్రమే, అంటే తగ్గించారు. ఇవి గుర్తుంచుకోవాలి. అలాగే 15th ఫినాన్స్ కమిషన్లో ఇప్పుడు అదనంగా ట్యాక్స్ ఎఫర్ట్కి కూడా 2.5% వెయిటేజ్ని ఇవ్వటం జరిగింది. గుర్తుంచుకోవాలి. మనకి ఎగ్జామ్లో ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో గవర్నర్కి ఎయిడ్ ది క్యాంప్ లేదా ఏడీసీ అని పిలుస్తాం. అలా ఏడీసీగా తొలిసారిగా ఒక మహిళ నియమితురాలైంది. ఎవరు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి స్క్వాడ్రన్ లీడర్ అయిన మనీషా పాడిని.
ఈమెని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరాం గవర్నర్ అయినటువంటి కంబంపాటి హరిబాబు ఇతను ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. అయితే త్రివిధ దళాలు మన భారతదేశంలో ఏవైతే ఉన్నాయో ఆ త్రివిధ దళాలకు సంబంధించిన ఒక అధికారిని ఏడీసీగా నియమించుకునే అధికారం భారతదేశంలో రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, గవర్నర్కి ఉంటుంది. సో ముగ్గురికి ఆ అధికారాలు అనేవి ఉంటాయి, గుర్తించాలి. ఎవరెవరికి? రాష్ట్రపతి ప్రెసిడెంట్కి, అలాగే ఉపరాష్ట్రపతికి వైస్ ప్రెసిడెంట్కి, అలాగే గవర్నర్లకి కూడా ఆ అధికారం అనేటటువంటిది ఉంటుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరికి ఉంటుంది అన్నట్టుగా అడగచ్చు. సో వీళ్ళ ముగ్గురికి ఎందుకు ఉంటుంది? దానికి సంబంధించిన ప్యానల్ని కూడా ఆ త్రివిధ దళాలు అనేవి ప్రతిపాదిస్తాయి. అందులో ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని నియమించుకునే స్వేచ్ఛ వీళ్ళ ముగ్గురికి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ కంబంపాటి హరిబాబు మనీషా పాడినిని ఎంపిక చేయటం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, ప్రతి గవర్నర్కి కూడా 2 ఏడీసీలు ఉంటారు. ఏడీసీ అన్నటువంటి నేమ్ కూడా గుర్తుంచుకోవాలి. ఏడీసీ అంటే ఏంటి? ఎయిడ్ ది క్యాంప్ అనేసి పిలుస్తాం. అలా ప్రతి గవర్నర్కి 2 ఏడీసీలు ఉంటారు. అందులో ఒకరేమో త్రివిధ దళాలకు చెందిన వాళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ఆ సంబంధిత రాష్ట్ర పోలీస్ విభాగం నుంచి వస్తారు. అంటే గవర్నర్కి సంబంధించిన విధి నిర్వహణలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటం కోసం వాళ్ళ వెంటే ఉండి పనిచేస్తారు ఈ ఏడీసీ అన్నటువంటి వాళ్ళు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదా ఏటీఎఫ్ అని పిలుస్తాం. ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ఏంటి? మనకి నార్మల్గా బైక్స్లో లేదా కార్లలో వెళ్ళేటప్పుడు పెట్రోల్ ఇవి ఎలా అయితే అవసరమో, పెట్రోల్, డీజిల్ లాంటివి, అలాగా విమానాలు నడవాలి అంటే ఈ ఏటీఎఫ్ లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అన్నటువంటిది అవసరం. అయితే ఈ ఏటీఎఫ్తో కాకుండా తక్కువ కార్బన్ ఎమిషన్స్ని వెలువరించేటటువంటి ఒక పర్యావరణ హితమైనటువంటి ఆల్టర్నేట్ ఫ్యూయల్ని తీసుకురావాలి అన్నట్టుగా వర్జిన్ అట్లాంటిక్ విమానం అన్నటువంటిది ఒక ట్రయల్ని చేయటం జరిగింది. 100% సుస్థిర విమాన ఇంధనం, SAF అంటాం. అంటే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేసి. చూడండి, ఏటీఎఫ్ టు SAF మనము దీన్ని కూడా ఎగ్జాంపుల్గా రాయొచ్చు. ఈ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపుగా వెళ్ళటం కోసం సుస్థిర విమాన ఇంధనాన్ని వినియోగించినటువంటి తొలి వాణిజ్య విమానం ఏది అంటే వర్జిన్ అట్లాంటిక్ విమానం అన్నటువంటిది. సో మనము క్లీన్ ఎనర్జీ వైపుగా మనం వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఇదిగో ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది ఒక ఆల్టర్నేట్గా అనేసి ఒక పాయింట్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు ఒక సరుకు రవాణా అన్నటువంటిది సుస్థిర ఇంధన విమానంతో వెళ్ళినప్పటికీ ప్రయాణికుల విమానం మాత్రం ఇదే తొలిసారి, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ఇంధనాన్ని చూడండి, వినియోగించినటువంటి వంట నూనెలు, అలాగే జంతువుల వ్యర్థ కొవ్వులు ఏవైతే ఉంటాయో వాటికి పాడైన మొక్కజొన్న నుంచి తీసినటువంటి సింథటిక్ కిరోసిన్ని కలిపి ఈ ఇంధనాన్ని తయారు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశం G20 కూటమికి సారథ్యం తీసుకుని ఇవాటికి ఏడాది పూర్తయింది అన్నటువంటి నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ని చదువుకుంటున్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రీసెంట్గా 18th G20 సమ్మిట్ అన్నటువంటిది ఎక్కడ జరిగింది అంటే మన భారతదేశంలో జరిగింది. ఎక్కడ? ఢిల్లీలో ఉన్నటువంటి ప్రగతి మైదాన్లో జరిగింది. ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? థీమ్ కూడా గుర్తుంచుకోవాలి. ఏంటి ఈ సమ్మిట్ యొక్క థీమ్? వసుదైవ కుటుంబకం. వసుదైవ కుటుంబకం అన్నటువంటిది ఈ సమ్మిట్ యొక్క థీమ్. అంటే ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? G20 సమ్మిట్ యొక్క మేజర్ అవుట్కమ్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి G20 నుంచి G21గా మారటం. అంటే ఇందులో ఏ దేశం యాడ్ అయింది? ఆఫ్రికన్ యూనియన్ అన్నటువంటిది యాడ్ అయింది. ఆఫ్రికన్ యూనియన్ అన్నటువంటిది యాడ్ అయింది. ఒక దేశం అనేది కాదు, ఇక్కడ మొత్తం యూనియన్ అన్నటువంటిది యాడ్ అయింది. అలాగే రెండవది వచ్చేసరికి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ లేదా GBA అనేసి మనం పిలుస్తాము. ఇది ఇండియా లెడ్ ఇనిషియేటివ్ అనమాట. బయోఫ్యూయల్స్ని మరింతగా అడాప్ట్ చేసుకోవాలి, మరింతగా వీటిని ప్రమోట్ చేయాలన్నటువంటిది లక్ష్యంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని తీసుకురావటం జరిగింది. సో దీని ద్వారా ఇక్కడ కొన్ని స్కీమ్స్ కూడా మనకి ఎగ్జామ్కి సంబంధించి గుర్తుండాలి. సతత్ అన్నటువంటి స్కీమ్ కావచ్చు, అలాగే PMG1 యోజన, PMG1 యోజన అన్నటువంటి స్కీమ్ కావచ్చు, అలాగే గోబర్ధన్ అన్నటువంటి ఇనిషియేటివ్ కావచ్చు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి గుర్తుండాలి. అలాగే మూడవది IMEC అంటే ఏంటి? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఎందులో భాగం అంటే పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటి దాంట్లో భాగం.
ఈ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది 2021 సంవత్సరంలో G7 సమ్మిట్ ఏదైతే జరిగిందో అప్పుడు ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఇందులో ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫినాన్స్ ఇవ్వటం కోసం ఈ యొక్క పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. అయితే ఈ IMEC ఏదైతే ఉందో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అన్నటువంటిది చైనాకి సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ప్రత్యామ్నాయంగా తీసుకురావటం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఒక డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేశారు. అది ఏంటి? G20 గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అన్నటువంటి ఒక డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి, ఇండియా యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది లాస్ట్ 10 ఏళ్లలో ఎలా ఉంది అన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయటం జరిగింది. దీని కింద మనం ఏమేమి చదువుకోవాలి? జన్ధన్, ఆధార్, మొబైల్ అన్నటువంటిది కావచ్చు, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఎలా జరుగుతుంది అన్నటువంటిది కావచ్చు, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కావచ్చు, అలాగే UPI పేమెంట్స్ కావచ్చు, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది ఉంది, ఇది కావచ్చు. వీటన్నింటినీ కూడా ఇక్కడ మనం చదువుకోవాలి. అలాగే ఢిల్లీ డిక్లరేషన్ అంటాము. అంతేకాదు ప్రపంచం మొత్తానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అంటే రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని 2030 నాటికి ఇప్పుడున్న దానికన్నా 3 రెట్లు పెంచాలి అన్నట్టుగా G20 తీర్మానం అన్నటువంటిది చెప్పింది. అంటే ఇక్కడ మనం గమనించాలి ఏంటి, ఏదైతే మనం ప్యారిస్ అగ్రిమెంట్లో ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నామో ఏమని, ఈ దశాబ్దం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్ని 1.5 డిగ్రీల సెల్సియస్కి లిమిట్ చేయాలి అనేసి అదొకటి. అలాగే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అన్నటువంటిది ఉంది. దీని కింద కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని 2030 నాటికి కనీసం 7 బిలియన్ టన్నుల్ని తగ్గించాలి ఇప్పటి నుంచి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇలాగా వీటి వైపుగా లక్ష్యం పెట్టుకున్నాయి. అలాగే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీని, న్యూట్రిషన్ని సాధించాలి అనేసి ఇంకొక కమిట్మెంట్ని పెట్టుకోవటం జరిగింది. అంటే హంగర్ని ఎలిమినేట్ చేయటం, మాల్ న్యూట్రిషన్ని తగ్గించడం, క్లైమేట్ చేంజ్ని తగ్గించడం, ఈ పాండమిక్స్, కాన్ఫ్లిక్ట్స్ వీటన్నింటినీ తగ్గించాలి అన్నట్టుగా. అలాగే బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అన్నటువంటిది మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో చదువుకున్నామవునా. సో ఆ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలి అన్నట్టుగా G20 లీడర్స్ పిలుపునిచ్చారు. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్కి సంబంధించి మనకి గుర్తుండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అక్రమ వలసలు లేదా ఇల్లీగల్ మైగ్రేషన్ అనేసి పిలుస్తాం. మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు 2023 సెప్టెంబర్ వరకు చూస్తే అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ దాదాపు 97,000 మంది భారతీయులు పట్టుబట్టడం జరిగింది. చూడండి, 97,000 మంది గమనించాలి. అలాగే రీసెంట్గా US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అన్నటువంటిది ఒక డేటాని ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం చూస్తే మన భారతదేశం నుంచి అమెరికాకి ఇలా ఇల్లీగల్గా వెళ్ళేటటువంటి వాళ్ళ పాపులేషన్లో చూసుకుంటే 3rd లార్జెస్ట్ ప్లేస్ మన భారతదేశందే. అంటే మన భారతదేశం నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్ళాలి అన్నట్టుగా చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో మెక్సికో నుంచి, కెనడా నుంచి కూడా అక్రమంగా వలస వెళ్ళాలి అనేసి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళే ఉన్నారు. అయితే ఇలా ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలోకి వెళ్ళే ప్రతి 10 మందిలో ఒక్కరే సరిహద్దుల్లో దొరికిపోతారు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్గా అక్కడ ఉండటం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సిందేంటి, అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినటువంటి కొంతమంది ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయి అలాంటి వాళ్ళు మళ్ళీ ఇదిగో మీరు కూడా రండి అనేసి ఇంకొంతమందిని తీసుకెళ్లటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. లేదా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మనం గనక గమనిస్తే అమెరికాతో పాటు ఇటు యూకేలోకి కూడా భారతీయుల యొక్క అక్రమ వలసలు అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. ఒక్క ఇండియానే కాదు, మెక్సికో, గ్వాటమాలా, హోండురాస్, ఈక్వెడార్ ఇలాంటి చాలా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అమెరికాలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అంతేకాదు ట్రావెల్ ఏజెంట్లు, స్మగ్లర్లు వీళ్ళకి అక్రమ వలసలు అనేటటువంటివి చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. సరిహద్దును దాటించేందుకు వాళ్ళు ఒక్కొక్కళ్ళ నుంచి దాదాపు $20,000 నుంచి $75,000 దాకా వసూలు చేస్తూ ఉన్నారు. ముందు భారతీయుల్ని వేరే దేశాలకు పంపించి అక్కడి నుంచి అమెరికాలోకి పంపించటం జరుగుతోంది. సో ఇక్కడ మనకి ఈ డేటా అన్నటువంటిది ఇంపార్టెంట్, మిగతాదంతా ఎగ్జామ్లో అడగరు. కానీ ఈ భారతదేశం నుంచి అమెరికాకి అక్రమంగా వలస వెళ్ళేటటువంటి వాళ్ళలో మన దేశ స్థానం ఎంత అంటే 3వ స్థానం.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర కేబినెట్ ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఏమేం నిర్ణయాలు తీసుకుంది అంటే, ఒకటి, వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సహాయాన్ని అందించటం. అంటే వ్యవసాయంలో డ్రోన్లను వాడటం. మనం చాలాసార్లు చదువుకున్నాము వ్యవసాయాన్ని యాంత్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది అనేసి, అవునా? ఆ నేపథ్యంలోనే వ్యవసాయంలో డ్రోన్లు అన్నటువంటి టాపిక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అలాగే రెండవది వచ్చేసరికి ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్. జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్ అన్నటువంటి ఈ స్కీమ్ ద్వారా గిరిజనుల అభివృద్ధి కోసం మొత్తం 24,104 కోట్ల రూపాయలని ఈ పథకానికి కేటాయించటం జరిగింది. అలాగే మన భారతదేశంలోని 81.35 కోట్ల మందికి ఇంకొక 5 ఏళ్ల పాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ. అది కూడా దేని కింద? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్నటువంటి స్కీమ్ కింద రాబోయే 5 సంవత్సరాలకు గాను ఉచిత ఆహార ధాన్యాలని అందించటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. అయితే ఇక్కడ చూడండి, ఈ మహిళా సంఘాలకి మొత్తం 15,000 డ్రోన్లని అందించబోతూ ఉన్నారు. 15,000 డ్రోన్లని అందించబోతూ ఉన్నారు. అది కూడా ఈ స్కీమ్ 2 ఏళ్ల పాటు అమలయ్యేలాగా చూసుకుంటారు. 2 ఏళ్ల పాటు అమలవుతుంది. మొత్తం 1,261 కోట్లతో 15,000 డ్రోన్లను అందజేస్తారు. దీన్ని వ్యవసాయంలో వినియోగించుకునేందుకు వీలుగా రైతులకు అద్దెకు కూడా ఇస్తారు. అంటే ఆర్థిక పరంగా రైతులు భరించగలిగే ప్రాంతాల్లో మహిళా సంఘాలకు వీటిని అందజేయటం జరుగుతుంది. ఇందులో 80% అంటే 8 లక్షల్ని కేంద్రం ఇస్తుంది. మిగతా 20% మహిళా సంఘాలే భరించాల్సి ఉంటుంది. దీనికి 3% వడ్డీకి రుణంగా జాతీయ వ్యవసాయ మౌలిక వసతుల ఆర్థిక సంస్థ ద్వారా వీటిని అందజేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మణిపూర్లో కుకీలకి, అలాగే మైతీలు లేదా మైటీలకి, నాగాలకి, వీళ్ళందరికీ మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి, అవునా? ఆ నేపథ్యంలో ఈ జాతుల ఘర్షణతో ఉన్నటువంటి మణిపూర్లో శాంతియుత పరిష్కారం తీసుకురావాలి అన్నట్టుగా చూడండి, ఇంఫాల్ లోయలో ఉన్నటువంటి తిరుగుబాటు గ్రూప్ అయిన యునైటెడ్ నేషన్ లిబరేషన్ ఫ్రంట్ లేదా UNLF, దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల్ని నిర్వహించటం జరిగింది. ఇవి ఫలప్రదమయ్యాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ గమనించాలి, ఈ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ లేదా UNLFతో ఒక శాంతి ఒప్పందం అనేది జరిగింది. దీని మీద ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు UNLF కూడా సంతకం చేయటం జరిగింది. దాంతో ఈశాన్య రాష్ట్రంలో శాశ్వతంగా శాంతిని పునరుద్ధరించేందుకు ప్రయత్నం అనేది ఫలవంతమైంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా సైనిక విమానం జపాన్ సముద్రంలో ఉన్నటువంటి యాకుషిమా అనే దీవి దగ్గరలో కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో అందులో 8 మంది సైనిక సిబ్బంది ఉంటే ఒకరు చనిపోయారు. మిగిలిన 7గురి ఆచూకీ అనేటటువంటిది ఇంకా తెలియలేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఈ ప్రత్యేక విమానం ఏదైతే ఉందో దీని పేరు ఓస్ప్రే అన్నటువంటిది. ఇది అమెరికా సైన్యానికి చెందినటువంటి విమానం. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఓస్ప్రే విమానాలు అనేవి ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. 2022లో కూడా ఇలాంటి ఒక విమానం కూలి 5 మంది చనిపోయారు. అదే సంవత్సరం నాటో శిక్షణ సమయంలో నార్వేలో ఇంకొకటి ప్రమాదానికి గురైంది. అందులో 4 సిబ్బంది చనిపోయారు. 2017లో కూడా ఇలాంటివి 2 కుప్పకూలిపోయాయి. ఇప్పుడు మన భారతదేశంలో MiG-21 విమానాల్ని ఎలా అయితే ఫ్లయింగ్ కాఫిన్స్ అనేసి పిలుస్తూ ఉన్నామో, చూస్తుంటే ఈ యొక్క ఓస్ప్రే విమానాలు కూడా అలానే కనపడుతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. CAA అంటే ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంట. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లేదా పౌరసత్వ సవరణ చట్టం అంటాము. దీన్ని అమలు చేసి తీరుతామన్నట్టుగా ఇక్కడ కేంద్ర హోంమంత్రి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకి సిటిజన్షిప్కి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి, ఎన్నవ ఆర్టికల్ నుంచి ఎన్నవ ఆర్టికల్ వరకు సిటిజన్షిప్ గురించి తెలుపుతుంది? ఒక్కసారి ఈ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. CSE అంటే ఏంటి? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటాము. ఇది రీసెంట్గా ఒక రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. సో ఈ CSE రిపోర్ట్ని మనం ఎగ్జామ్లో ఒక పాయింట్గా రాసుకోవచ్చు అనమాట. అంతకుమించి ప్రతిదీ దీంట్లో అడుగుతారన్నటువంటి ఇంపార్టెన్స్ లేదు. ఇదేం చెప్పింది అంటే, అసాధారణ వాతావరణ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం మొదటి 9 నెలల్లోన 12 నెలల్లోన ఇది మనకు అక్కర్లేదు. ఇప్పుడు అసాధారణ వాతావరణ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి అన్నటువంటిది ఈ రిపోర్ట్ చెప్పింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గత 122 ఏళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఉష్ణోగ్రత అనేటటువంటిది నమోదైంది అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి.
అలాగే ప్రకృతి వైపరీత్యాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేటటువంటిది కూడా జరుగుతుంది. అంటే ఎందుకని ఇదంతా అన్నటువంటి నేపథ్యంలో మనం క్లైమేట్ చేంజ్ అన్నటువంటి టాపిక్కి షిఫ్ట్ అవ్వచ్చు. అవునా? సో క్లైమేట్ చేంజ్ గురించి రాసేటప్పుడు కూడా చెప్పచ్చు. రీసెంట్గా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో భారతదేశంలో సుమారు ప్రతిరోజు కూడా అసాధారణ వాతావరణ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. దానికి రీజన్ వాతావరణ మార్పులు అన్నట్టుగా మనము ఒక సెంటెన్స్గా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బౌద్ధ ఆనవాళ్ళకి సంబంధించి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భీమునిపట్నం దగ్గర తొట్లకొండ అన్నటువంటి ప్రాంతం ఉంది. గుర్తుంచుకోవాలి, మనకి హిస్టరీకి సంబంధించి బుద్ధిజం, జైనిజంకి సంబంధించిన ప్లేసెస్ అనేవి గుర్తుండాలి అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున కొండ కానివ్వండి. అలానే దీనికి ఆన్సర్ చేయండి, కొలనుపాక అన్నటువంటిది బుద్ధిజంకి సంబంధించినటువంటిదా లేదా జైనిజంకి సంబంధించినటువంటి ప్లేసా? ఇది ఒకసారి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే తొట్లకొండ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాలో ఉంది. ఇందులో బౌద్ధ మతంకి సంబంధించినటువంటి ప్లేస్ ఇది, తొట్లకొండ అన్నటువంటి ప్లేస్. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ బౌద్ధ క్షేత్రం యొక్క విస్తీర్ణం పరిధి ఎంత అన్నటువంటి తేల్చడం కోసం ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ అసలు కేసు ఏంటి అంటే ఈ తొట్లకొండ బౌద్ధ క్షేత్రం అన్నటువంటిది చాలా విస్తీర్ణాన్ని కలిగి ఉంది, 1000 ఎకరాలు ఉంది. కానీ కేవలం ప్రభుత్వం 120 ఎకరాలు మాత్రమే అని చెప్తోంది అన్నట్టుగా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు బౌద్ధ ఆనవాళ్ళ మీద సర్వే నిర్వహించండి అన్నట్టుగా కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్కి ఆదేశం ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అది ఏంటి అంటే నేపాల్లో తొలిసారిగా ఒక స్వలింగ జంట తమ యొక్క వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. అలా దక్షిణాసియాలోనే స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశం నేపాలే. సో ఈ నేపథ్యంలో మనకిది చాలా ఇంపార్టెంట్. స్వలింగ వివాహాలు అనేవి ప్రతి దేశంలోనూ జరుగుతూ ఉన్నాయి, కానీ అధికారికంగా నమోదు చేసినటువంటి తొలి దేశం ప్రపంచంలో అని చెప్పట్లేదు, నేను ఇక్కడ దక్షిణాసియాలో అంటున్నాను. దక్షిణాసియాలో ఇలా స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశం నేపాల్. మనం చూస్తే నేపాల్లో ఉన్నటువంటి లాంజంగ్ జిల్లా డోర్డీ అన్నటువంటి గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ మహిళ అయినటువంటి మాయా గురుంగ్, గే అయినటువంటి సురేంద్ర పాండే వీళ్ళ వివాహం అన్నటువంటిది జరిగింది. సో ఈ నేమ్స్ అనేవి ఇది మనకు అవసరం లేదు, ఏ దేశం అన్నటువంటిది గుర్తుండాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఓఈసీడీ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఓఈసీడీ అన్నటువంటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది ఈ సంవత్సరం ఆశ్చర్యకరమైన రీతిలో బలంగానే కనిపిస్తూ ఉన్నా వచ్చే ఏడాది చాలా మందగమనం పాలవ్వచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి 2.9% నమోదవ్వచ్చు, కానీ వచ్చే ఏడాది ఇది 2.7% తగ్గచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. అయితే దీనికి కారణాలు ఏమని చెప్పింది? యుద్ధాల ప్రభావం, అధిక ద్రవ్యోల్బణం, పై స్థాయిల్లోనే కొనసాగుతున్నటువంటి వడ్డీ రేట్లు, వీటన్నింటి వల్ల ప్రపంచం మందగమనంలోకి వెళ్ళిపోవచ్చు, ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది కొంచెం బలహీనం అవ్వచ్చు అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలో నిరుద్యోగ రేటు అనేటటువంటి తగ్గింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడి వయసున్నటువంటి ప్రజల నిరుద్యోగ రేట్ అన్నటువంటిది సెప్టెంబర్ త్రైమాసికంలో అంటే 3 నెలలకు గాను 6.6% నమోదైంది. గత ఏడాది ఇదే 3 నెలల్లో 7.2% ఉంది అన్నట్టుగా ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేటటువంటిది చెప్తోంది. అసలు నిరుద్యోగ రేటు లేదా అన్ఎంప్లాయ్మెంట్ రేటు అంటే ఏంటి? మొత్తం కార్మిక శక్తిలో నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళ మొత్తం శాతాన్ని నిరుద్యోగ రేటు అంటాం. అయితే పట్టణ మహిళల్లో 15 ఏళ్లకు పైబడిన వాళ్ళలో నిరుద్యోగ రేట్ అన్నటువంటిది గత సంవత్సరం నాటికి 9.4% ఉంటే ఇప్పుడు 8.6%కి తగ్గింది. పట్టణ పురుషుల్లో 6.6% నుంచి 6%కి ఇది తగ్గింది. ఈ నేపథ్యంలో గుర్తుండాలి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి? అన్ఎంప్లాయబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బై లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? ఇక్కడ అన్ఎంప్లాయిడ్ మరియు ఎంప్లాయీస్ కూడా వస్తారు. మరి ఎవరిని ఇక్కడ అన్ఎంప్లాయీస్ అనేసి ట్రీట్ చేస్తారు? ఇది మనకి ఇంపార్టెంట్. అన్ఎంప్లాయీస్ అనేసి ఎవరిని కౌంట్ చేస్తారు అంటే 16 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నటువంటి వాళ్ళు, పని చేయనటువంటి వాళ్ళని, అలాగే ఫుల్ టైం వర్క్ చేయటానికి గత 4 వారాలుగా అవైలబుల్గా ఉండి పని దొరకనటువంటి వాళ్ళని, అలాగే ఇంతకుముందు 4 వారాలుగా
పని కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా అన్ఎంప్లాయిడ్ అనేసి కౌంట్ చేయటం జరుగుతుంది. కానీ టెంపరీగా లే ఆఫ్ చేసినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అన్ఎంప్లాయిడ్గా పరిగణించరు. సో మనకి ఎగ్జామ్లో ఎవరిని పరిగణిస్తారు అన్నటువంటి వారి మీద ఫోకస్ చేయరు, అందరూ గుర్తిస్తారు. కానీ ఎక్సెప్షన్స్ ఏంటి అన్నటువంటి దాని మీద మనకి క్వశ్చన్ అడగచ్చు. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, రినౌండ్ హాలీవుడ్ యాక్టర్ అయినటువంటి మైఖేల్ డగ్లాస్. ఇతనికి రీసెంట్గా సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అన్నటువంటిది వచ్చింది. ఎప్పుడు రీసెంట్గా 54th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నటువంటిది గోవాలో జరిగింది. అందులో సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అన్నటువంటిది ఎవరికి వచ్చింది అని అడిగితే మైఖేల్ డగ్లాస్. నెక్స్ట్ చూడండి, ప్రొఫెసర్ మనోజ్ కే అరోరా. ఇతనికి భాస్కర్ అవార్డ్ అన్నటువంటిది వచ్చింది. భాస్కర్ అవార్డ్ అన్నటువంటిది ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఇచ్చేటటువంటి హయ్యెస్ట్ అవార్డ్ అన్నమాట. ఎందుకు ఇచ్చారు ఇది అంటే రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్, ల్యాండ్ కవర్ మ్యాపింగ్, అర్త్ సైన్సెస్, అలాగే సివిల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో ఈ అన్ని ఫీల్డ్స్లో ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి కాను మనోజ్ కే అరోరా ఇతనికి భాస్కర్ అవార్డ్ అన్నటువంటిది వరించింది. నెక్స్ట్ చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO క్షయ వ్యాధికి సంబంధించి ఏర్పాటు చేసిన వ్యూహాత్మక సాంకేతిక సలహా బృందం లేదా స్ట్రాటజిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సభ్యుడిగా నియమితులైన భారతీయుడు ఎవరు అంటే ప్రొఫెసర్ సారంగ్ డియో. నెక్స్ట్ చూడండి, COP28 సదస్సు వేదిక ఏది అంటే దుబాయ్, UAEలో ఉన్నటువంటి దుబాయ్. మనం చూస్తే ఈ సంవత్సరం నవంబర్ 30వ తేదీ నుంచి అంటే ఇవాల్టి నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు దీన్ని నిర్వహిస్తారు. UNFCCC లేదా వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అంటాం. ఈ UNFCCలో ఉన్నటువంటి అన్ని సభ్య దేశాలు ఈ సదస్సులో పాల్గొంటాయి. మనకి 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం మొదటి గ్లోబల్ స్టాక్ టేక్ లేదా GST అంటాము. మొదటి గ్లోబల్ స్టాక్ టేక్ పూర్తి చేయటం ఈ సమావేశంలో మొదటి ప్రధాన అంశం. ప్యారిస్ ఒప్పందం లక్ష్యాల్ని సాధించే దిశగా పురోగతిని అంచనా వేయటం, ముఖ్యంగా ఈ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు, అడాప్టేషన్ ప్రయత్నాల పురోగతి, నిధుల ప్రవాహం వీటన్నింటిని అంచనా వేయటం జరుగుతుంది. అలాగే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి ఈ మదింపు తదుపరి పర్యావరణ వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకునే చర్యలు వీటన్నింటికి మార్గనిర్దేశం చేయటానికి ఉద్దేశించినటువంటిదే ఈ COP28 అన్నటువంటిది. చివరిగా 2023 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడలకి అధికారిక స్పాన్సర్స్గా ఏ సంస్థ వ్యవహరించింది అంటే పేటీఎం అన్నటువంటిది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.